పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఓటమికి కారణమైన అంశాలపై ఫోకస్, మారుతున్న లెక్కలు, జగన్ వెంట వారు. జగన్ కీలక మంత్రాంగం, కాంగ్రెస్ నుంచి చేరికలు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలుపెట్టారు. నాటి ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన అంశాలపై ఫోకస్ చేశారు. తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలపైన వరుస కేసుల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ముఖ్యులు కొందరు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. మాజీ సీఎం జగన్ బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. వైసీపీలోకి చేరికలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. కూటమి పార్టీలో అధికారంలో ఉండడంతో ఆ 3 పార్టీలను వ్యతిరేకించే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం తన పార్టీలోని సీనియర్ నేతలతో గతం కంటే భిన్నంగా కీలక అంశాల్లో అభిప్రాయాలకు ప్రాధాన్యత పెంచారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు పార్టీ నేతల సమాచారం. తాజాగా 2 కాంగ్రెస్ ముఖ్య నేతలు బెంగళూరులో జగన్తో సమావేశమైనట్లు తెలుస్తుంది. పార్టీలోకి రావడం ద్వారా వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఆ సమయంలో తనకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. తూర్పుగోదావరికి చెందిన కాంగ్రెస్ నేత నేరుగా జగన్తో సంప్రదింపులు చేశారు. ఆయన తన వారసుని పార్టీలో చేరే అంశంపైన చర్చించినట్లు సమాచారం. ఆయన కూడా పార్టీలోకి రావాలని జగన్ సూచించారు. ఇందుకు ఆ నేత సమ్మతించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాయలసీమకు చెందిన ఒక సీనియర్ నేతతో పార్టీలో కొంతకాలం కింద చెందిన శైలజనాథ్ మాట్లాడారు. ఆ తర్వాత జగన్తో నేరుగా మాట్లాడినట్లు సమాచారం. అటు చీరాల నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ సైతం తిరిగి వైసీపీలోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అధికారికంగా ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జనసేన వైపు ఆమంచి ఆసక్తిగా ఉన్నా ఆ పార్టీ నుంచి సీటు దక్కే అవకాశం కనిపించలేదని సమాచారం. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ 2024 ఎన్నికల్లో పోటీ చేసిన మరో 3 నేతలు వైసీపీలోకి రావడం దాదాపు ఖాయమైంది. వీరంతా ఆగస్టు 15న పార్టీలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ నేతలు వైసీపీ ముఖ్య నేతలతో చర్చించారు. చివరిగా జగన్తో చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సీఎం నుంచి టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. అనంతపురంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇప్పటికే పార్టీలో చేరిన సాకి శైలజన ద్వారా మరికొందరు కీలక నేతలను పార్టీలో చేరేలా రాయబారం నడుపుతున్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పైన ప్రభావం చూపాయి. దీంతో ఇప్పటి నుంచి ఆ పార్టీ నేతలు టార్గెట్గా బెంగళూరు నుంచి జగన్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.